నిత్యాగ్ని గుండెము అని బైబిల్ చెప్పింది. నిత్యాగ్ని అని అంటే నిత్యము ఉండిపోయేది, ఫర్ ఎవర్ అండ్ ఎవర్ అండ్ ఎవర్, అంతే. ఇంకా కొంచెం కాలం అక్కడ ఉండి మళ్ళీ దేవుడు చేసింది అదే. ఆయన న్యాయాధివాది, న్యాయంగా తీర్చే దేవుడు. తప్పు చేసి వచ్చిన మనిషిని తన దగ్గర ఉంచుకోలేడు. కాబట్టి ఆయన ఏమన్నాడో తెలుసా? యేసుక్రీస్తుని పంపిస్తున్నాడు. ఆయన మీకు అసలు బైబిల్ చదవడం అనే కాన్సెప్టే జీవితంలో లేకపోతే, వారానికి ఒక్కసారి 2-3 గంటలు మందిరానికి వచ్చి కూర్చోవడమే ఎక్కువ. ప్రతిరోజు బైబిల్ ఎవడు చదువుతాడు? క్యాలెండర్లో వచనాలు లేవు, చదివి. సో ఈరోజు నువ్వు ఏ స్థితులు గుండా వెళ్తున్నావో నాకు తెలియదు, ఎంత డిసప్పాయింట్ గుండా ఉన్నావో నాకు తెలియదు. నీ డ్రీమ్స్ని అందుకోలేక బహుశా గివప్ ఇచ్చేసావేమో, క్విట్ చేసావే. ఎదుటివాడి కష్టం తెలిసి, ఎదుటివాడు ఇబ్బందిలో ఉన్నాడని తెలిసి, వాడికి సహాయం కావాలి అని తెలిసి కూడా నీ దగ్గర ఉండి కూడా నువ్వు సహాయం చేయకుండా బీదల పట్ల ఆయన పేరు పెట్టి వాళ్ళ దేవుడిని నేను చెప్పుకుంటున్నానంటే అంతకంటే భాగ్యం ఏముంటుంది చెప్పండి? అంతకంటే ఆశీర్వాదం ఏముంటుంది చెప్పండి? అలాంటి గొప్పదైన అద్భుతమైన ఆశీర్వాదం